ఇంట్లో పనంతా అయిపోగొట్టుకొని అలా కాసేపు టీవీ చూద్దామని వచ్చి సోఫాలో కూర్చున్నాను. ఇంతలో మా అత్తయ్య వచ్చి టీవీలో 'ముత్తు' సినిమా అయితే పెట్టినారు. రజనీకాంత్ గారి సినిమా. ఇండియా మొత్తం మీద అన్ని స్టేట్లలో లాంగ్వేజ్‌తో సంబంధం లేకుండా అభిమానులున్న ఏకైక హీరో నాకు తెలిసి రజనీకాంత్ గారే కదా! ఇంతకు మీకు 'ముత్తు' సినిమా అనంగానే ఏ సీన్ గుర్తొస్తుంది చెప్పండి? నాకు మాత్రము ఇప్పుడు చూస్తున్న ఫైట్ అయిపోగానే రజనీకాంత్ గారు, మీనా గారు ఒక గుర్రం మీద ట్రావెల్ చేసి అలా నెక్స్ట్ డే వేరే స్టేట్‌కెళ్ళిపోయి అక్కడ పాపం లాంగ్వేజ్‌తో ఇబ్బంది పడుతుంటే మీనా గారికి తెలుసు ఆ లాంగ్వేజ్. కాకపోతే మీనా గారు రజనీకాంత్‌కి తప్పుగా గైడెన్స్ ఇచ్చి, ఒక హగ్ ఇచ్చి ముద్దిమ్మని చెప్తే పాపం ఆయన అలా అందరిని అడిగేసరికి అందరూ ఆయన్ని చెట్టుకి కట్టేసి కొడతారు. అదొక సీను. ఇంకొక సీన్ వచ్చేసి ఒక లెటర్ పాస్ అవుతుంది. అదేంటంటే రాత్రి వర్క్ అయిపోగానే ఇవాళ తోటలో కలుసుకుందాము అనే లెటర్ అందరికీ పాస్ అయ్యి అది చివరికి ఆ ఇంటి ఓనర్‌కి తెలిసి ఆవిడొచ్చి అందరినీ కాస్త ఇది చేశారు కదా! ఆ సీన్. ఈ 2 సీన్స్ 'ముత్తు' సినిమాలో మర్చిపోలేని సీన్స్ కదా! రజనీకాంత్ సినిమాలు అంటేనే 'ముత్తు', 'భాష', 'దళపతి', 'అరుణాచలం', 'నరసింహ' ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని సినిమాలో కదా! నాకు మాత్రం 'నరసింహ' సినిమాలో రజనీకాంత్ గారు, రమ్యకృష్ణ గారిది 'శృంగార వీర' ఆ సాంగ్ హైలైట్ కదా! అందులో రమ్యకృష్ణ గారి యాక్షన్, రజనీకాంత్ గారి యాక్షన్ అస్సలు మర్చిపోలేం లైఫ్‌లో. ఇంతకు మీలో ఎవరెవరు రజనీకాంత్ అభిమానులు ఉన్నారో కామెంట్ చేయండి. మీకు ఏ సాంగ్ ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి.